ఈ రోజు మాత్రం మామూలు రష్ లేదు మనం ఏం వాడాలా. ఇది మనకి మెయిన్ టెంపుల్. మనం ఇప్పుడు వచ్చేసింది ఎక్కడి నుంచి అంటే మనం మెయిన్ ఎంట్రెన్స్ ఇక్కడ నుంచి వచ్చినాం. మనం కొంచెం రష్ ఉన్నది మనకి. మనం ఇప్పుడు బైక్ పార్కింగ్ చేసి లోపలికి పోదాం. ఇది మన టెంపుల్ ఎంట్రన్స్, మెయిన్ టెంపుల్ ఇది. ఇదే వాటర్. మనం ఇక తానం చేయాలంటే మనకి ఇంకా అటు సైడ్ ఉంటాయి, అంటే ట్యాబ్స్ ఉంటాయి, ట్యాబ్లో కూడా వేయచ్చు తానం. పెట్రోల్ అయిపోయింది. ఇది కమాన్. ఇది వెనక టైర్ మొత్తం పోయింది. ఇదంతా వచ్చేసి మనకు పార్కింగ్. నో ఎంట్రీ ఫర్ వెహికల్స్ అని పెట్టారు, మళ్ళీ పార్కింగ్ చేసారు. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు జూన్ వ్లాగ్స్. మా అయితే నేను ఎమ్లవాడ పోతున్నా. ఎమ్లవాడ ఎందుకు పోతున్నా అంటే మా ఫ్రెండ్ వచ్చేసి ఫారెన్ పోతుండు. ఇంకో 1 వీక్లో ఫారెన్ పోతుండు. చిన్న ఎమ్లవాడ దర్శనం చేసుకొని వద్దామంటే పోతున్నా. చూద్దాం. నేను ఎమ్లవాడ పోయి అయితే దాదాపు ఒక 1 year 2 years అవుతుంది కావచ్చు. మాకు దగ్గరనే ఒక 40 kilometers ఉంటుంది. బట్ అయితే నేను పోయి ఒక 2 years అవుతుంది కావచ్చు. గమ పండుగ అప్పుడు పోయినా, బట్ లోపట్టుకోలే. అట్లా చూద్దాం లోపల ఎట్లుంది, చేంజ్ అయిందా ఏమన్నా లేదా అన్నది. అప్పుడైతే మా ఫ్రెండ్ దగ్గరికి పోయి పికప్ చేసుకొని ఎమ్లాడ పోదాం. ఫాస్ట్ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బండి మొత్తం వాషింగ్ అయిపోయాక ఘోరం అయిపోయింది. దుమ్ము దుమ్ము ఉంది. టైర్ మొత్తం పోయింది. ఇది వెనక టైర్ మొత్తం పోయింది. స్కిడ్ అవుతుంది మొత్తం. గ్రిప్లే లేవు చూడుర్రి. టైర్ అయిపోయాలి. కొంచెం వర్క్ ఉంది ఇక. ఇప్పుడు మనం అయితే వెళ్ళదిద్దాం ఇక ఒక 1 month దాకా. నా బండి కోసం మామ చాలా మంది అమ్మమని చాలా మంది అడిగారు. బట్ ఏంటంటే నేను అమ్మలే. ఎందుకంటే నాకు ఇంతవరకు నా చేతిలో నా బండి అయితే ఎక్కడ నా చేతిలో హ్యాండ్ ఇవ్వలేదు. అట్లా ఇంతవరకు ఏ రిపేర్ కూడా రాలే. నేనే బండి మీకు ఇవ్వద్దా తప్ప నా బండికి అయితే ఏం కాలే. అట్లా మా ఫ్రెండ్ వచ్చేసి ఇగో ఆడ ముచ్చట పెడుతుండు. ఎమ్నాడ పోదామన్నాడు. ఆడొచ్చి ముచ్చట పెడుతుండు. వీడికి వచ్చిన తర్వాత అయితే బల్లే పెట్రోల్ అయిపోయింది మామ. ఇగో పెట్రోల్ అయిపోయింది. తీసుకొచ్చి మన అన్నదే షాప్ ఇది, ఐకాన్ మెన్స్ బ్యూటీ సెలాన్. ఇడికి వచ్చి అయిపోయింది. మోడేమో అటు పోయిందట, నేనేమో ఇక్కడ ఆయన పెట్రోల్ బంక్ దాకా పోతా అనుకున్నా. బట్ అది పోలేదు, ఇన్న అయిపోయింది. పెట్రోల్ పోసి ఇక స్టార్ట్ కావాలి. బండ్లే పెట్రోల్ పోసి 10 నిమిషాలు తనలాడితే చాలైంది మా అమ్మతోడే. బండ్లే స్టాక్ ఉంటది నా బండ్లే. బట్ ఏంటంటే ఇప్పుడు ఇక స్టాక్ కొంచెం మెయింటైన్ చేసి మర్చిపోతున్నా. కొంచెం బిజీ ఉండి ఇక ఎల్లపేట నుంచి స్టార్ట్ అవుతున్నాం. బస్ స్టాప్ ఏం చేసిరు? ఫోన్ పే ఇక మన ఐకాన్ బాయ్. అక్కడ ఆంజనేయ స్వామి ఉంటాడు, వేరే లెవెల్ ఉంటాడు. అప్పట్లో మేము ఎప్పుడ పోయేటప్పుడు ప్రతిసారి ఆ హనుమాన్ చూద్దాం. హనుమాన్ పెద్ద ఉంటాడు. ఇప్పుడు మా ప్రతి ఒక్క విలేజ్ లా అట్లా పెద్ద పెద్ద హనుమంతులు అయితే కట్టారు. నేను చూపిస్తాను చూడరు ఒకసారి. అనిపించిందా మన హనుమంతుడు? రేపు చిన్నప్పుడు ఎమ్లాడ పోయేటప్పుడు ప్రతిసారి బస్సులో పోయేటప్పుడు హనుమాన్ వెళ్తాం. ఎప్పుడుగా మనకి ముంగట వచ్చేది ఎమ్లవాడనే. ఎమ్లవాడ కమ్మాన్ కనిపిస్తుంది చూడు మామ, వేరే లెవెల్ ఉంటది. ఫస్ట్ ఇది లేకపోవు, మొన్న రీసెంట్ గా అయితే కట్టిరు. ఇది నది విగ్రహం పెట్టిరు లోపల. ఇది కమాన్ వేరే లేదా. ఇక్కడ చూడు ఇంకోటి, మనకి ఎమ్లవాడలా స్టార్టింగ్ కి మనకి మధ్యలో త్రిశూలం లెక్క కనిపిస్తుంది. మనకి వచ్చేసి స్ట్రీట్ లైట్ మన త్రిశూలం లెక్క స్టైల్ గా మంచిగా డిజైన్ చేసి పెట్టి మొత్తం పైన మొత్తం ఇక్కడ నుంచి అక్కడ దాకా సేమ్ ఎల్లో కలర్ ఉంటాయి. నైట్ అంతా మాత్రం వేరే ఉంటది. ఇంకా ఈ వ్యూ మాత్రం ఇది మొత్తం మనకి వచ్చేసి ఎమ్లవాడ బస్ స్టాండ్. మనకి ఇక్కడ నుంచి కొన్ని ఆటోలు కూడా ఉంటాయి మనకి గుడికి తీసుకుపోనీకి. ఇది మొత్తం మనకి ఎమ్లవాడ బస్ స్టాండ్. ఇక్కడ ఆటోలు ఉంటాయి అన్ని. మనకి ఆటోలు అన్ని మొత్తం ఏంటంటే టెంపుల్ దగ్గర తీసుకుపోతారు. ఒక 30 రూపీస్ 40 రూపీస్ తీసుకుంటారు. డైరెక్ట్ వచ్చేసి మన టెంపుల్ దగ్గర తీస్తారు. ఇది మనకి బస్ స్టాండ్. మీరు బస్ ఎక్కితే డైరెక్ట్ వచ్చి బస్ ఇక్కడ నుంచి ఉంది, బస్ డిపోలా. ఇక్కడ నుంచి ఆటో తీసుకొని మనకి టెంపుల్ పోవచ్చు. చాలా మంది ఏంటంటే కొంతమంది ఆటో తీసుకొని పోతారు, కొంతమంది ఏంటంటే ఇట్లా కాళ్ళు నడుచుకుంటూ పోతారు. ఇట్లా ఇది మనకి టెంపుల్. దేవాలయముకు కాలినడక దారి ఇది.
ఇక్కడ నుంచి మనము నడుచుకుంటూ పోవచ్చు టెంపుల్ లోపలికి. ఇప్పుడైతే క్లోజ్ చేసారు అక్కడ. మనకి చాలా మంది ఇక్కడికి ఏంటంటే మనకి కాలినడకలు వస్తారు, అందుకోసం మనం క్లోజ్ చేసారు. టెంపుల్ దగ్గరికి తీసుకుపోవాలంటే మనకి చిన్న చిన్న పక్కపడి సందులు ఉంటాయి, ఆ సందులకి ఆటోలో తీసుకుపోతారు. చాలా మంది చూసుకోవచ్చు మనకి కాలినడకతోటే వస్తారు ఇక్కడికి, మన అక్కడ నుంచి బస్ స్టాప్ నుంచి. కానీ ఈ గల్లీ మాత్రం వేరే లెవెల్ ఉంటది వేములవాడల. నేనైతే చిన్నప్పుడు వచ్చినప్పుడు అయితే ఈ గల్లీ మొత్తం వేరే ఎటు దేశంకి వచ్చినా వేరే స్టేట్ కి వచ్చినా అనుకున్నాను. ఇక్కడ నుంచి టెంపుల్ వ్యూ కనిపిస్తుంది మామ, వేరే లెవెల్ ఉంటది, వర్త్ ఉంటది మామ, వర్త్ ఉంటది. ఇది మనకి టెంపుల్ ఎంట్రన్స్, ఇది టెంపుల్. కానీ రష్ లేదు అనుకున్నాం, కానీ కొంచెం రష్ ఉన్నది మనకి. మనం ఇప్పుడు బైక్ పార్కింగ్ చేసి లోపలికి పోదాం. ఇది మన టెంపుల్ ఎంట్రన్స్, మెయిన్ టెంపుల్ ఇది. ఇక్కడ అన్న వచ్చేసి మనకి ఈ సైడ్ కి మనకి ఇది దీన్ని ఏమంటారు అంటే బంగారం అంటారు. మన ఇక్కడ వేములవాడల బంగారం కొలిసి, అంటే మన వెయిట్ ఎంత ఉందో అంతా కొలిసి ఇక్కడ ప్రజలకు వంచుతారు అన్నట్టు. ఇక్కడ బయట టెంపుల్ బయట బైక్ పార్కింగ్ కి అసలు ప్లేస్ దొరకలేదు. ఇక్కడ మనకి బ్యాక్ సైడ్ ఉంటది మనకు బైక్ పార్కింగ్ ప్లేస్ వచ్చేసి, అక్కడ నుంచి మనకు తవ్వు ఉంటది, మీకు చూపిస్తా పార్కింగ్ వచ్చేసి. కానీ ఈ రోజు వచ్చేసి నేను మంది లేరు కావచ్చు అనుకుంటున్నా. ఓకే, మంది లేరు అనుకున్నా, కానీ మంది మాత్రం ఉన్నారు మామ. లోపల ఇక్కడ పెడదామా? ఇది టిఫిన్ సెంటర్ కదా, ఇక్కడ పార్కింగ్ ఉంటుంది కదా, అక్కడ నుంచి రావచ్చు పార్కింగ్ లోపలికి. మనకి మెయిన్ పార్కింగ్ టెంపుల్ పార్కింగ్ వచ్చేసి టెంపుల్ అవుట్ సైడ్ ఉంటది, బయట అటు దిక్కు ఉంటది. ఇప్పుడు చూపిస్తా ఊరి అది. అక్కడ నుంచి ఎంట్రెన్స్ మనకి చాలా మంది బ్యాక్ సైడ్ పోతారు. ఇది ఇక్కడ ఇక్కడ ఇదంతా పార్కింగ్ మనకి. దీని పైన ఉంటది, దీని పైన మనము బైక్ పార్కింగ్ చేయాలి, బైక్ అయినా సరే కార్ అయినా సరే. టెంపుల్ ముందుగా పార్కింగ్ అయితే ఏమైతే మొత్తం ఆడ బండి తీయరాదు, మళ్ళీ పెట్టరాదు, కథ కథ అవుతుంది. అలా పెట్టేసి అట్టే పోదాం. ఇది కూడా మనకి వేములవాడ కమానే ఏంటంటే, బట్ ఇది ఎండింగ్ నుంచి ఇటు మన బయట నుంచి రావచ్చు. మన ఇక టెంపుల్ దగ్గరికి కాలినడక కాకుండా ఆటోలు ఇట్లా మన వస్తే వాళ్ళ కార్ తీసుకొని ఎటైనా వస్తే మనం ఈ విధంగా రావచ్చు, ఇక్కడ పార్కింగ్ చేసుకోవచ్చు. ఇదంతా మనకు పార్కింగ్ ప్లేస్. ఫస్ట్ ఇదంతా మనకి చెరువు ఉండేది, వేములవాడ చెరువు గుండం ఉండేది. ఇదంతా మొత్తం ఇదంతా మట్టి పోసి మొత్తం మంచిగా చేసిర్రు. మనకు వాటర్ వచ్చేసి దాని పైన ఉంటాయి అటు దిక్కు. ఇదంతా వచ్చేసి మనకు పార్కింగ్, నో ఎంట్రీ ఫర్ వెహికల్స్ అట. నో ఎంట్రీ ఫర్ వెహికల్స్ అని పెట్టిరు, మళ్ళీ పార్కింగ్ చేసిర్రు. మరి ఏందో మరి బైక్ అయితే ఇక్కడ పార్కింగ్ చేస్తున్నాం. ఇక చెప్పుడే పెట్టినాం, వచ్చే వరకు ఉండే తెలియదు. ఇదంతా గుండమే మామ, ఫస్ట్ ప్రీవియస్ ఇదంతా గుండమే. బట్ ఏం చేశారంటే ఇదంతా కట్టిర్రు. మా చిన్న కొబ్బరికాయ తీసుకుంటుంది, ఇది గుండం లోపట. ఇవే వాటర్ మనం ఇక తానం చేయాలంటే మనకి ఇంకా అటు సైడ్ ఉంటాయి, అంటే ట్యాబ్స్ ఉంటాయి, ట్యాబ్ లో కూడా వేయచ్చు తానం. ఇప్పుడు ప్రజెంట్ ఇట్లుంది మన వేములవాడల. నేను చిన్నగా ఉన్నప్పుడు ఏంటంటే వాటర్ ఇక్కడ దాకా వచ్చేటి, ఇదంతా గుండెం ఉండేది. మేము వెంబడి వచ్చినాం కానీ మాకు ఇంకా కొబ్బరికాయ కొడుతూ తెలియదు. అవి ముచ్చట. కిందికి కొన్ని మనం గుండం నీళ్లు నెత్తి మీద చల్లుకొని రావాలి. ఇది ప్రతి ఆచారం అన్నట్టు, తరతరాల ఆచారం ఇది. ఇది వచ్చేసి గుండం మామ, మధ్యలో శివుంది మన విగ్రహం ఉంటది. వాటర్ చల్లుకోవాలి మామా. అయ్యో క్యాప్టెడ్ చల్లకుండా అవుతుంది మామ. మన సబ్స్క్రైబర్స్ కూడా ఉన్నారు మామ కొంతమంది, ఇప్పుడే కలిసింది ఒక బ్రదర్. అయితే ఈ రోజు మాత్రం మామూలు రష్ లేదు మన వేములవాడల, మస్తు రష్ ఉంది. ఇది మనకి టెంపుల్ ఎంట్రెన్స్. మనం ఎగ్జాక్ట్లీ వచ్చేసి ఇక్కడ నుంచి రావాలి. మనకి ఇదంతా టెంపుల్ లోపల అన్నమాట. మనకి కెమెరా హలో లేదు, బట్ ఏంటంటే మనం ఇక మెల్లగా తీసుకొచ్చినాం. బ్యాక్ సైడ్ ఇది మన టెంపుల్ లోపల. చాలా మంది ఏంటంటే మనకి ఇక్కడ టెంపుల్ లోపల ఇట్లా ఆవుల్ని తింపుతారు అన్నట్టు, ఒక రౌండ్ వేస్తారు, అంటే దేవుణ్ణి టికెట్ తీసుకొని. ఇదంతా వచ్చేసి మనకి టెంపుల్ ఫ్రంట్ ఎంట్రన్స్, మనకి మెయిన్ టెంపుల్ ఇది.
ఇవన్నీ వచ్చేసి ఆవులు. ఇది మనకు మెయిన్ టెంపుల్. మనం ఇప్పుడు వచ్చేసింది ఎక్కడ నుంచి అంటే మనం మెయిన్ ఎంట్రెన్స్ ఇక్కడ నుంచి వచ్చినాం మనం. ఇది వచ్చేసి మనకి టెంపుల్ అవుట్ సైడ్. మనం ఇక్కడ నుంచి లోపలికి దర్శనం చేసుకొని బయటకు వస్తాం. ఇక్కడ నుంచి బయటకు వచ్చిన తర్వాత మనకి ఇక్కడైతే లడ్డు టోకెన్ ఇస్తారు అన్నట్టు. లడ్డు తీసుకున్న వాళ్ళు తీసుకోవచ్చు. మన పులిహోర కూడా ఇస్తారు. మన టోకెన్ నెంబర్ అన్నది లడ్డు వచ్చేసి 20 రూపీస్, పులిహోర వచ్చేసి 15 రూపీస్. ఇక్కడ కూడా మనకి చాలా రష్ ఉంది మామ. కానీ మనం టెంపుల్ లాగా వస్తే ఆ ఫీలింగ్ వేరే ఉంటది మామ. ఆ వైబ్ కొంచెం ఆ ఫీలింగ్ వేరే ఉంటది. ఇది వచ్చేసి గుండం. అది మనకి మెయిన్ గోపురం. అది ఇక్కడ నుంచి మనం ఎంటర్ అవుతాం. ఫస్ట్ మెయిన్ గోపురం అది. మామ ఫైనల్ గా అయితే దర్శనం అయితే చేసుకున్నాం. ఇక బయటకైతే వచ్చేసినాం. ఈ బ్లాగ్ అయితే ఇక్కడతో ఎండ్ చేస్తున్నా. ఇక నెక్స్ట్ వాళ్ళకి వెళ్దాం. డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ది బ్లాగ్స్. ఇగో మా వాడు వచ్చేసి ఇంకో 1 వీక్ లో ఫారెన్ వెళ్ళిపోతుంది. ఇక మా అంతా లాస్ట్ వీడియో ఇది. ఇక గుర్తుండి పోవాలి అట్లా. చలో మళ్ళా బాయ్.